ఆయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ శతకోటి వందనములు. ప్రతి ఒక్కరూ కూడా మనిషి అనేది నవ్వడము ఒక వరము, నవ్వించడం ఒక నవ్వలేకపోవడము ఒక రోగము. మనిషి అనేది ఎప్పటికీ ఖుషిగా నవ్వుకుంటా హ్యాపీగా మనకనేది ఒక బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఏమున్నా కూడా మనమే కంట్రోల్ అనేది చేసుకోగలుగుతాం. కానీ మనమంటూ ఎప్పటికైనా కూడా మనిషి అనేది ఎప్పుడు మనమలా ముఖము మార్చుకుంటూ మనమంటూ అది ఇది అని లేని టెన్షన్లు పెట్టుకొని లేనేది ఒక ఆరోగ్యానికి అనేది మనము కొని తెచ్చుకున్నట్లుంటుంది. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని జీవితం అనేది వ్యర్థములో పడుకోకుండా ఒక్క టాబ్లెట్ మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం. మనమంటే మనిషి అనేది అంటే కష్టాలు సుఖాలు ఉంటాయి. నువ్వు చెప్పడానికి ఏమమ్మా ఎంతో అనేది ప్రతి మనిషి అనుకుంటాం. కానీ మన కష్టాలు కలంతకాలము అనేది ఎప్పటికీ ఉంటాయి. మన కష్టము అనేది కాదని చెప్పలే. కానీ మనిషి అనేది కొంచెము మనిషి అనేది ఒక అహంకారం అనేది తగ్గించుకుంటే కనుక జీవితంలో అనేది ప్రతి ఒక్క మనిషి భగవంతుడు కూడా మన హృదయంలోకి సంకల్పన అనేది ఆటోమేటిక్గా ఆయన రాగలుగుతాడు. కానీ అమ్మవారు కానీ అయ్యవారు కానీ విధి చేయగలదు. కానీ మనమంటూ ఎవరిని చూసినా ఒక మనిషినంటే తీసేసినట్టు మాట్లాడి ఒకరికంటే అహంకారం అనేది అనేది ఇది లేకుండా మనం అనేది భగవంతుని సంకల్పనలో అనేది ఉంటే తప్పకుండా మూటికి ముమ్మాటికి ఎప్పటికీ కూడా సదాస్తాని భగవంతుడు ఒక పారి తప్పైనా ఒక పారి రాకుండా తప్పకుండా మన వైపున భగవంతుడు ఎప్పటికీ సదాస్తాని. ఆయన లేకున్నట్టే మనం అనేది ఒక కాలు ముందుకు అడుగు వేయలేము కదా. భగవంతుడు అనేది ఎప్పటికీ ఉంటాడు. మనమే భగవంతుడు కష్టం ఉన్నప్పుడు యాడుండడు భగవంతుడు అంటాము, బాగున్నప్పుడు భగవంతుడు ఉండడని అన్నీ మన నోటి నుంచే మనమే మాట్లాడగలుగుతాం. కానీ ప్రతి మనిషి తల్లి అంటే ఎంతో పవిత్రమైనది. తల్లి హృదయం అంటే పవిత్రమైనది మనసు తల్లి. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా తల్లి ఒక గర్భము కడుపుతో ఉందంటే సంతోషపడుతుంది. 3 నెలలు ఉందంటే ముచ్చట పడుతుంది తల్లి. 6 నెలలు కడుపుతో వచ్చి 6 నెలలు వచ్చిందంటే ఆనందము పడుతుంది తల్లి. 9 నెలలు వచ్చిందంటే ఏ బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అని ఒక సంతోషముతో ఒక ఎదురు చూపులు చూసి ఆ కానుపైనంత వరకు నొప్పులకు కష్ట నిష్ఠూరాలు అన్నీ కూడా బలాయించి ఇప్పుడు ఆటోమేటిక్గా ఆపరేషన్లు అనేది వచ్చినాయి. కానీ అప్పుడు అనేది మన పెద్దల కాలంలో ఒక ఆపరేషన్లే ఏమిలే. ఆ ఒక్క 2 రోజులు కానీ 3 రోజులు కానీ నొప్పులు పడి ఆ తల్లి ఆ బిడ్డను గడ్డను వేసి ఒక సంతోషం అనేది తల్లి ఇయ్యగలుగుతుంది. ఒక్క పాలిచ్చేటప్పుడు తల్లి హృదయం అనేది ఒక్క రక్తమంతా తల్లి దారిపోస్తేనే కదా ఆ ఒక్క తల్లికి ఆ బిడ్డ అనేది రేపు మాపు అనేది ఎక్కొచ్చేది. పెద్దవాడయ్యే కొద్ది తల్లి ముచ్చటగా మురిసిపోతుంది తల్లి. పెద్దవాడవుతాడు, చదువులకు వచ్చాక ఆనందము పడుతుంది, ఉద్యోగాలు వచ్చాక సంతోషపడుతుంది. పొడుగుకు అన్నీ కలలు కని ఒక్క పెళ్ళి చేస్తానే ఆ ఒక సంతోషం అనేది ఆ తల్లికి ఆవిరైపోతుంది. ఏమిటికి ఆవిరైతుందంటే ఆ ఒక్క పెళ్ళి అయినంత వరకే మన కొడుకు, ఆ పెళ్ళి అయిపోయినాక ఆమె భర్త మనకు సంబంధం అనేది లేకుండా చేస్తారు. అంటే మామూలు సాధ్యం ప్రతి ఒక్కరికి కూడా. తల్లి అనేది ఆ ఒక్క కళలు పెళ్ళి అయినంత వరకే ఆమె కళలు పండాల్సింది తప్పక పెళ్ళైనాక అట్లా ఒకరికి అనేది ఏం సంబంధం అనేది ఉండగలగదు. కానీ మనిషి ఒక తల్లి అనేది హృదయములో తెలుసుకొని మసులుకొని మనసు అనేది ఒక్క మనసు పెట్టండి. తల్లి మనసు మారదు కదా ఎప్పటికైనా కూడా. నేను చెప్పడం కాదు, తల్లి ఎప్పటికైనా కూడా నా ఒక బిడ్డని ఆరాట పడుతుంది. కానీ తల్లి అనేది విధి కాదు. కానీ ప్రతి ఒక్క మనిషి తల్లి అనేది ఎన్ని నవమాసాలు మోసి ఎన్ని విధి చేసి ఎంత వెదిగి కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా ఎంత తావుడుపోతాడు భర్త అయినా ఎంత ఉన్నా అన్నీ కూడా తప్పించుకొని బిడ్డకు ఒక విధి చేసేసుకొని కష్ట నిష్ఠూరాలు పడి బిడ్డలను అనేది తల్లి తండ్రి కలిసి ఒక పోషించుకొని వస్తారు.
మామూలుగా మనిషి అనేది తప్పకుండా ఆ భగవంతుడి సంకల్పన అందరికీ ఉండాలా. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తాయి, నిష్ఠూరాలు వస్తాయి. ప్రతి ఒక్కటి అనేది ముందడుగు వేసి ప్రతి ఒక్క మనిషి మనం అనేది తెలుసుకొని దేవుడి సంకల్పన మనందరికీ కావాలని కోరుకుందాము. కానీ ఎంత వయసు వచ్చినా ఎంత పడినా కూడా అవన్నీ చేసినా ఒక తల్లికైతే గనక ఏమైంది, కొడుకు అనేది ఒక్కడే కొడుకు, ఒక్క కొడుకు అయితే ఏం చేసింది, ఆ ఒక్క కొడుకు ఆ పెద్దామెకు ఎన్ని డాక్టర్లకని ఎంత మందికని ఎంత లెక్కల ఎన్ని డాక్టర్లకు అంత లెక్కల చూపించినా కూడా ఈ జబ్బు అనేది మాతో కాదు అని ప్రతి ఒక్కరు మా అనేవాళ్ళే. కానీ ఈ జబ్బుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అయినా కూడా మేము చెప్పలేము అని అంటారు. కానీ ఏం చేస్తాడు, అట్లాంటి కొడుకును ఆ తల్లి ఇంట్లో పెట్టుకొని ఇది చేసుకుంటా చెందుకుంటా ఏమని చెప్పినాడు, ఎవరితో కాదు, ఫారెన్ అనేది విదేశాలలో ఉండేటోళ్ళు అక్కడ ఉండే డాక్టరు ఒక్కడికే తప్పక ఇది ఎవరితో కాదని చెప్పి అంటాడు. కానీ ఇంట్లో పూట జరిగేదానికే కథనంగా అనేది ఉంటే ఆ తల్లి విదేశాలకు పోయి ఆ కొడుకును చూపించుకోగలుగుతారా? కానీ తల్లి ఒక కొడుకుకు బాగలేదంటే ఎంతవరకైనా ముందుకు పోగలుగుతుంది. కానీ డబ్బులు అనేది కావాలి కదా. తల్లి ఏం చేస్తుంది, ఒక కొంగు పట్టుకొని అడుక్కోనైనా ఎన్నైనా చేసినా కూడా అంత ఇక్కడ ఉండే డాక్టర్లకైతే ఆ తల్లి పోరాడగలుగుతుంది. కానీ విదేశాలలో ఉండేదానికి ఆ తల్లి ఏమి లేని తల్లి ఏమి పోరాడగలుగుతుంది? కానీ ఆ కొడుకును ఇంట్లో పెట్టుకొని ఆ కొడుకు ఆలనా పాలన ఇంత అన్నం పెట్టుకుంటా చూసుకుంటా ఆమె నోటికి ఏమొచ్చింది, ఏంత చూసినా నారాయణ 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 అట్లా ఆమె అనుకుంటా కొడుకును చూసుకుంటా ఆమె కాలక్షేపం చేసేది ఆ తల్లి. అట్లా కాలక్షేపం చేసుకుంటా ఆ తల్లి అనేది ఆ కొడుకును ఆ ఆరోగ్యము బాగలేని కొడుకును ముంద పెట్టుకొని ఆ భగవంతుని నామస్మరణ నారాయణ నారాయణ అని నామస్మరణ చేసుకుంటా ఎప్పుడు ఆమె అట్లా పడేది. కానీ ఒక్కప్పుడు ఏం చేసినాడు, ఆ ఫారెన్లో ఉండే డాక్టరు మన ఆంధ్ర డాక్టరే కాబట్టి ఏం చేసేసినాడు, ఆ డాక్టరు అనుకోకుండా విమానములో వచ్చేసినాడు. విమానంలో వస్తే ఆ విమానం అనేది ఎక్కడో కొంచెము టవులిచ్చి అందరినీ దించేసినారు. ఆ విమానము దించేస్తానే ఒక క్యాబ్ మాట్లాడుకొని క్యాబులో అనేది మళ్ళా వస్తున్నాడు. ఆ క్యాబులో వస్తా రాంగ కొంత దూరం వచ్చినాక ఒక సుమారుగా ఆ రోడ్డు మీద అనేది వచ్చి అక్కడ ఆగిపోయింది. అప్పుడు 30 అయిపోయిందంట, జీపు ఆగిపోయింది. ఆగిపోతానే ఏం చేసినారు, కానీ ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వినండి ఈ మాట ఒక్కటి కరెక్టుగా. కానీ ఆ మనిషి అనేది కరెక్టుగా అన్ని తిప్పలు పడి అన్నీ చేసి అక్కడికి వచ్చి అలాగ క్యాబ్ అనేది ఆగిపోయింది. కానీ ఇంత టైం అయింది కదా, ఇంత చేసింది కదా, మనమంటూ ఎక్కడ పోతాము, ఏం చేస్తాము, ఇది కాదే ఎట్లా చేయాలని చెప్పి ఇటుపక్క అటుపక్క ఎక్కడ పాకుతే ఎక్కడ మినకు అని ఒక బుడ్డి ముట్టించుకొని ఒక ఇండ్లు కొట్ట కానొస్తుందంట. ఇక్కడ ఏదో మినకు అని ఎలతర కానొస్తుంది, అక్కడేమో ఇండ్లు ఉన్నట్టుంది కదా అని చెప్పి ఎక్కడ పోయేదానికి వాళ్ళకు తోసపడి కాలే. కానీ అక్కడ పోయి ఏం చేసేసినారు, అమ్మా అని అడిగినారు. అంటే ఏమి నాయన అన్నాడు. అంటే అమ్మ ఈ పూట 30 అయిపోయింది, మేము తెల్లవారుతానే మేము వెళ్ళిపోతాము, ఈ పూటకు మాకు పండుకోను కొంచెము స్థలం ఇస్తావమ్మా, మేము ఎక్కడ పోయేదానికి ఇది లేదు, జీప్ అనేది ఇక్కడ నిలబడింది అమ్మా అని చెప్పినాడంట. దానిదేముంది నాయన, రాండి నాయన అని పిలిచిందంట. నాయన నీళ్లు తాగుతారా నాయన అనేదంట. నీళ్ళు ఇచ్చిందంట. నాయన భోజనం చేస్తారా నాయన అనిందంట. భోజనం పెట్టినాడంట. ఆ పూటకు పండుకున్నారంట. ఇంకా తెల్లవారుతానే వంపు. కానీ ఆమె వాళ్ళకు భోజనం ఇస్తానే ఆ నీళ్ళు ఇచ్చినా వాళ్ళతో ఏమి మాట్లాడతా ఏం చేసినా వాళ్ళకి పండుకోననేది స్థలం ఇచ్చి ఇది చేసింది. కానీ ఆమె మా అమ్మ అంతా ఇచ్చింది. పొద్దున అనేది ఇంకా తెల్లవారినాక అమ్మ మేము పోయేస్తామంటే, నాయన కొన్ని కాఫీ ఇస్తాను తాగిపోండి, నా శక్తి ఉన్నది ఇస్తా, కాఫీ తాగండి నాయన అనేదట. సరేనవ్వా అని చెప్పి అని అంత కాఫీ ఇస్తే తాగి, అమ్మ ఏమనుకోవద్దు, ఒక్క మాట నిన్ను అడుగుతాము అనేదంట. ఏమి నాయన అడుగు నాయన అనేదంట. అంటే ఏమీ లేదు, నువ్వు మాకు అన్నం పెడతాండావు, పండుకొని స్థానం ఇచ్చినావు, కాఫీ ఇచ్చినావు, అన్నీ చేస్తాండావు, ఎందుకమ్మా నువ్వు గొనుగుతాండావు అన్నాడంట. ఎందుకమ్మా నువ్వు గొనుగుతాండావు అంటే,
నాయన నాది గొనగడ కాదు నాయన, నేను నారాయణ 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 అని చెప్పి ఆ నారాయణుని మూర్తిని నేను అనుకుంటున్నా నాయన, నేనేమి గొనగలేదు నారాయణ. ఏమిటికమ్మా నీ ప్రాబ్లము అన్నాడంట. నా ప్రాబ్లము ఏమీ లేదు నాయన, ఒక్క కొడుకు నాయన నాకు. ఆ ఒక్క కొడుకుకు ఎక్కడ ఎవరికి లేనంత జబ్బు నా కొడుకు అనేది వచ్చేసింది నాయన. ఆ జబ్బు ఎక్కడ చూపించినా ఎందుకు చూపించినా ఇది ఇక్కడ కాదంట, ఫారెన్లో ఆ డాక్టర్ ఉన్నాడంట. ఆ డాక్టర్ కాడికి మేము పోయేదానికి ఉందా నాయన, మాకు డబ్బులు ఉన్నాయా నాయన, మేము అంత దూరం పోగలుగుతామా నాయన. ఇది నాయన నా పరిస్థితి. నేను ఆ భగవంతుని అనుకోవడం తప్పక నా కొడుకును ఎదురు కట్ల పెట్టుకొని నేను ఏం చేయాలా నాయన నేను, అది నాయన నా పరిస్థితి. అందుకు ఆ నారాయణని నేను అనుకుంటాంట నాయన అన్నాడంట. హే అల్లా అని చెప్పి హల్లా అని చెప్పి ఆయనకు ఒక సంతోషం అనేది అనిపించి హల్లా అన్నాడంట. ఏమి నాయన అల్లా అంటున్నావు నాయన అంటే, అమ్మా ఆ డాక్టర్ను నేనేనమ్మా అన్నాడంట. ఆ డాక్టర్ను నేనేనమ్మా, నాకు విమానంలో వస్తా అక్కడ విదిగిపోయి జీపు క్యాబ్ చేసుకొని ఈ క్యాబ్ కూడా ఈడికి వచ్చి అలక నాకు ఆగిపోయింది. అందుకు నీ కాడికి మేము ఈ టైంలో ఎక్కడ పోని విధి లేక నీ దగ్గరికి అనేది మేము వచ్చినామమ్మా, ఇదిమ్మా మా పరిస్థితి అన్నాడంట. ఆ డాక్టర్ను నేనేనమ్మా, ఏమమ్మా చెప్పు, ఆ ప్రాబ్లం నేను తీరుస్తానమ్మా, తప్పకుండా నేను అంగీకరిస్తానమ్మా అని చెప్పి వాళ్ళ కొడుకుకు ఆ జబ్బు పోయేటట్టు ఆ డాక్టరు మాయమైపోయేటట్టు ₹1 ఖర్చు లేకుండా ఆమెకు కూడా ఒక ఉన్నత స్థాయిలో పెట్టి ఆ కొడుకుకు జబ్బు బాగా చేసి మీ ఇద్దరికి హామీ నేనుంటానమ్మా, నేను చూసుకుంటానమ్మా అని చెప్పారు. దావన పోయేటోడు ఏంది, ఈమెకు పారనించేంది ఈమెకు కానీ ఆ తల్లి ఆ కొడుకు హృదయం అనేది ఆ కన్నె పేగుతో ఆ కొడుకును హారాటము, ఆ కొడుకు ఒక్క బాధ చూడలేక ఆ ఒక్క తల్లి ఏమి చేసింది, నారాయణ 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 అని చెప్పి నారాయణ జపం అనేది చేస్తే ఆ భగవంతుడు అనేది తప్పకుండా మూటికి ముమ్మాటికి అనేది ఆ భగవంతుడి రూపంలో డాక్టర్ వచ్చి విధి చేసినాడా లేదా చూడండి. తప్పకుండా అనేది ఆ జబ్బు ఆమెకు కొడుకుకు బాగా చేసినాడు. ఆమెకు ఒక ఉండేదానికి ఉన్నత స్థాయికి ఒక ఇల్లు ఇచ్చినాడు. నువ్వు ఏమి బాధపడద్దు, నీ కొడుకు బ్రహ్మాండంగా ఉంటాడు, నాకు ₹1 కూడా డబ్బులు వద్దమ్మా అని చెప్పి ఆనందంగా ఆ పెద్ద ఆమెకు ఒక భరోసా అనేది ఇచ్చేసి సంతోషం అనేది పెట్టి ఆ ఒక్క కడుపు ప్రేగు తీపి ఆనందం అనేది ఇయ్యగలిగినాడు. ఎందుకు మనిషి కష్టములో ఉన్నా ఏమున్నా ఎక్కడున్నా మానవత్వం ఎత్తినాక మనసులు అనేది వరసుకు చూస్తారు, ఈడ్చలు కుట్లాలు కుటంతరాలు చూపించగల భగవంతుడు అనేది ఆయన బిడ్డలము మనం అందరము కూడా అందరికీ కూడా సదా వస్తని ఆ భగవంతుడు మనకు చూడగలుగుతాడు. ఆమె ఆ భగవంతునే ఆ కొడుకు ఒక్క తీపితో నారాయణ నారాయణ అనబట్టే కదా ఆ భగవంతుడు సంకల్పన ఆ నారాయణ నారాయణ అని చేయడముతో తప్పకుండా ఆ భగవంతుడు అనేది వచ్చి ఆమె కొడుకు ఆరోగ్యమును బాగా చేసినాడు. చూడి దేవుడు అనేది మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత ఉన్నా ఏ మనిషికి చెప్పినా ఎవరు చెప్పినా తీర్సరియే. ఆ భగవంతుడు అనేది పట్టుదల పడితే అమ్మవారు కానీ అయ్యవారు కానీ పట్టుదల పడితే మనమంటూ కంట్లో రవమేను కన్ను తెరిచినా కూడా మనం సదాస్తని పైకి రాగలుగుతాము ఎప్పటికైనా కూడా. దేవుడు అనేది ఆ భూదేవి భూములు పెట్టుకునే మన రైతుకు అనేది ఆ ఒక్క భూమి పెడితే ఆ భూదేవి కన్ను తెరిచాల. భూదేవి కన్ను తెరిచి మంచిగా ఫలం ఇచ్చి ముందుకు పోండి మంచిగా సంపాదించుకోండి భూదేవి మంచిగా ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చే సమాజంలో మనుషులు అనేది ఈ బిజినెస్ వ్యాపారములో ప్రతి ఒక్కరూ వ్యాపారస్తుని ఆ ఒక్క రైతును అనేది ఈ బిజినెస్ చేస్తా రైతును తొక్కగలుగుతాడు. భూదేవి కన్ను తెరిచి ఫలం ఇచ్చి అన్ని సంతోషాలు కల్పించిన ఆ రైతుకు పండి అన్నీ పల్సాయము పెట్టి మందులు కొట్టి అన్నీ కొట్టి ఆ ఒక్క మార్కెట్కు వేసుకొని వస్తానే తొక్కేస్తాడు మనసులను అనేది. రైతును బాగుపడకుండా తొక్కేస్తాడు. కానీ అంత చేతల మీద మారడం చేతల మీద చేయడం ఇట్లనే దేవుడు అనేది ఒక్కసారి కన్ను తెరిస్తేనక ఎవరు కూడా సదాస్తని పైకి రాగలుగుతాడు. కానీ నేను చెప్పడం ఏమంటే ఆ ఒక్క తల్లి కన్నె పేగుతో ఆ ఒక్క కడుపు మోసి అన్ని చేసి ఆ హృదయముతో ఆ ఒక్క తల్లి ఆరాటం అనేది ఆ ఒక్క డాక్టర్ అనేది తీర్చి చూడి డాక్టర్ ఒక దేవుని రూపంలో వచ్చి పారంలో ఎక్కడ విమానం ఇది పోవడం ఎక్కడ మళ్ళీ జీపులో రావడం ఎక్కడ జీపు మళ్ళీ అక్కడ పని చేయకుండా ఉండడం ఎందుకు అదే కొడుకు కాడుకు ఆ భగవంతుని సంకల్పన ఉండబట్టే కదా ఈ పనులైంది. కానీ దేవుడిని అనే మూటికి ముమ్మాటికి ఆ భగవంతుని ఎవరైనా కష్ట సుఖాలలో సుఖములో
అన్ని సంతోషాలు ఇచ్చినప్పుడు దేవుని మరిపిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు యాడుండడు దేవుడు, యాడుండడు దేవుడు, ఏడి దేవుడు అని అంటాడు. దేవుడు నువ్వు ఎప్పుడు పిలిచినా ఎప్పుడైనా ఎందుకైనా పలుకుతారు. కానీ డబ్బులు ఉండయని మనమే ఒక అహంకారము పెంచుకొని ఆ డబ్బుల మీద, ఆ హోదా మీద, ఆ బంగారం మీద మనం అనేది ఆ సొంతం ఇండ్లులని ఇయ్యని పెంచుకొని మనం ఒక అహంకారము పెంచుకొని సాటి మనిషికి అనేది విలువ లేకుండా చేయకోకుండా ఒక అహంకారంతో మనం ముందుకు దూసుకుపోతాం. కానీ ఎంత డబ్బులు కలిగినా, ఎంత ఉన్నా, ఎంత చేసినా మనిషి అనేది మనిగి తిరిగి భగవంతుడే సాటి మనిషికి గౌరవించుకొని పుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలా, బాగుండాలా, అందరూ కూడా సమాజం అనేది ఒక ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను. తల్లి హృదయం అనేది చూడు ఎంత మంచి హృదయమో, ఎంతో తల్లి మనసు లాంటిది. తల్లి అంటే అంత మాతృదేవ, అంత పవిత్రమైన తల్లి హృదయము, తల్లి మనసు. కానీ మనట్ల వాళ్ళందరం కూడా తెలుసుకొని మనం ఒక సాటి మనిషికి గౌరవించి పుచ్చుకున్నప్పుడే మన హృదయములో భగవంతుడు అనేది ఎప్పటికీ సదాస్తని కొలువు తీరుంటాడు. సాటి మనిషికి గౌరవం ఇవ్వకుండా ఎప్పుడు శీతకన్ను పడినట్టు మనం ఒకరి మీద పడిందో మనసులు దేవుడి చేసిన పూజ కూడా మనిషికి అనేది వర్తించదు. అది నేను చెప్పడం కాదు, నాకు తోచిన చిన్న మాట. ఆ సరస్వదేవి, గణేశుడు, పార్వతీ పరమేశ్వరుడు, కృష్ణ పరమాత్ముడు, ముక్కోటి దేవతలందరి సంకల్పనతో ఈ పొద్దు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరు తల్లి హృదయం అనేది తెలుసుకొని మనిషి అనేది గౌరవించి పుచ్చుకొని ఆనందంగా, హ్యాపీగా, ఖుషిగా ఆ భగవంతుడు సంకల్పన అందరికీ కావాలని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటాను. ఓం గణేశాయ నమః.